ఇప్పుడు దీనికి ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ అండి, కర్ణాటక స్టైల్ రాగి ముద్దే. నాకైతే అలవాటు లేదండి. ఫస్ట్ టైం నేను తినేటప్పుడు నమిలి తినేసేవాడిని. అందరూ నవ్వేవాళ్ళు, ఏంటి ఇది రైసా, అన్నమా, చపాతీయా, ఇంకేంటి నమిలి తిన్నారు, సంగతి అలా కాదు, ఇలా మింగేవాళ్ళు అన్నారు. ఓ అవునా అనేసి అప్పుడు తెలుసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇలా ఇదే టెక్నిక్ నేను ఫాలో అయిపోతాను. మీరు చేసినప్పుడు ఇలా తినండి. సూపర్ డూపర్గా ఉందండి, సూపర్ డూపర్ అదిరిపోయింది రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇలా ఆకుకూర ఉంది, వంచిన చారు ఉంది, ఆకుకూరకు ఎలా ఉందో చూస్తామా. అబ్బాబాబా, ఎంత కమ్మగా, ఎంత బాగుందండి. నమస్తే అండి, నేను మీ విజయ్ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో కర్ణాటకలో ప్రతి ఇంట్లో చేసుకునే ఒక సూపర్ డూపర్ రెసిపీ చేయబోతున్నానండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా ఎమ్మి రెసిపీ కూడా. దీని వంచిన చారు అంటాం మేము. వంచిన చారు అంటే బస్సారు అంటారు కన్నడలో, బస్సారు. బసియో చారు అంటే వంచి చారు చేసేదనమాట. అది ఎలా, ఏం ప్రొసీజర్స్, ఇవన్నీ వీడియోలో మీరు చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలేండి, హెల్దీ కూడాను. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఎందుకంటే నేను కొత్త కొత్త వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఛానల్ కానీ నచ్చిందంటే, మీకు యూస్ఫుల్గా ఉండిందంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చేమో, సరేనా? ఓకే అండి, ఈరోజు మన వంచిన చారుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో చేస్తాం. ఓకే రండి, రంగంలో దిగేస్తాం. ఏమండి, మన వంచిన చారుకి ఇంగ్రీడియంట్స్ రెస్ట్రిక్షన్స్ లేదండి, ఏమైనా యూస్ చేసుకోవచ్చు. చెప్పే విషయాలు నోట్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఒక 2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు మనము ఉడికించుకోవాలి. ఇలాగే కందిపప్పు బదులు మనము పచ్చి కంది గింజలు ఉంటాయి కదా, అవి, మళ్ళీ అనప గింజలు, ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. దీంతో పాటు నేను 2 కట్లు కూరాకు వేసుకుంటున్నానండి. మేము కూరాకు అంటాము, మీరు ఆకుకూర అంటారు కొందరు. సో మన వర్డ్స్ కొంచెం డిఫర్ అయినా కూడా ఇంగ్రీడియంట్ ఏమో ఒకటే. సో మేము ఈరోజు ఈ వంచిన చారుకి దంటుకూరాకు, అది 1 కట్టు. దంటుకూరాకు చాలా ఫ్రెష్గా ఉందండి. దాన్ని బాగా క్లీన్ చేసి, దాని కాడలు ఉంటుంది కదా, దంటు కాడలు అంటాం కదా, దాని లేత కాడలు అంతా కూడా సెపరేట్ చేసుకున్నాను. అలాగే అరకూరాకు, అదొక కట్టు. అరకూరాకు కూడా చాలా బెనిఫిషియల్ కూరాకు అండి. కూరాకులు చెప్పాల్సిన పని లేదు. కూరాకులు ఫ్రెష్గా ఉందనుకోండి, న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి కూరాకు, మళ్ళీ పప్పు, ఇవన్నీ వేసి చేసే వల్ల ఇది ఒక హెల్దీ రెసిపీ అనమాట. ఓకే అండి, ఫస్ట్ మనము పప్పును బాగా కడుక్కోవాలి. 1 or 2 times బాగా వాష్ చేసుకొని దాన్ని మనం కుక్ చేయాలి. యాక్చువల్గా నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నాను, కానీ ఇది ప్రెషర్ కుక్ చేయకూడదండి. పప్పు ఉడకాలి కానీ చెదిరిపోకూడదు, కాబట్టి అలాగే ఓపెన్లోనే పెట్టి కుక్ చేయాలి. ఫస్ట్ మనము పప్పుని బాగా వాష్ చేసుకుంటాము. ఏమండి, ఇదిగో చూడండి, పప్పు అయితే బాగా కడిగేసాను. స్టవ్ మీద పెట్టి నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇంకొక పాయింట్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, మనము ఎంత వాటర్ యాడ్ చేస్తాము ఇప్పుడు, అంతే వాటర్లో మనము ఈ కంప్లీట్ రెసిపీ చేయాలి. మళ్ళీ అడిషనల్గా వాటర్ యాడ్ చేయకూడదు. సో కాబట్టి మనము ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకునేస్తాము. ఆల్మోస్ట్ 5-6 గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. మీకు చారు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఒక 1.5 స్పూను. ఓకే, పసుపు ఒక 1/4 స్పూన్. పప్పు చెదిరిపోకూడదు, విడివిడిగా ఉండాలి కదా, అందుకే నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఒక 3 ఇంగ్రీడియంట్స్, పసుపు, ఆయిల్ యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, ఇది ఓపెన్లో పెట్టుకొని కుక్ చేస్తాం. అప్పుడప్పుడు కలుపుతూ పప్పు ఉడికిందా లేదో చూసుకొని మనము కుక్ చేయాలి. ఏమండి, ఇదిగో చూడండి, మన పప్పు ఆల్మోస్ట్ 70% ఉడికింది. 70% ఉడికిందండి. ఆల్మోస్ట్ 10-15 minutes దాకా స్టవ్లో కుక్ చేస్తున్నాను. పప్పు కుక్ అయ్యే లోపల కూరాకు రెడీ చేసుకున్నానండి. ఆకుకూర అంటే దంటాకు, అరకూరాకు. ఇందులో వంచిన చారులో మనము 2 to 3 వెరైటీస్ ఆఫ్ ఆకులు వేసుకుంటే చాలా మంచిదండి. అందుకే నేను 2 వెరైటీస్ ఆకులు తీసుకున్నాను. సో పప్పు ఉడికే లోపల మన కటింగ్ ప్రొసీజర్స్ కూడా అయిపోయింది. టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట. ఇదిగో చూడండి, దంటుకూరాకులు ఇలా దంటు ఉంటుంది కదా, అది మనము వేసుకోవచ్చు. ఈ వంచిన చారుకి చాలా హెల్దీ. ఇప్పుడైతే నేను ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, అవి వేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 కప్ వచ్చిందండి. సూపర్గా ఉంటుందండి, చాలా హెల్దీ కదా అది, దాన్ని వదులుకోకూడదు మనము. సో ఇప్పుడు మనము ఆల్రెడీ బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆకుని అందులో తిన్నగా వేసుకునేవాలి. వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి. మనము వాటర్ మళ్ళీ యాడ్ చేయకూడదు కాబట్టి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆకు ఇప్పుడు మస్తుగా ఉన్నట్టుగా ఉంది, కుక్ అయినాక అది తగ్గిపోతుంది.
మీకు పెద్ద వెసలు ఉంటే పెద్ద వెసల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట, ఏం తొందర లేదు. ఇది చూడండి, ఆకుకూర అన్నీ వేసుకున్నాను. హౌస్ఫుల్గా ఉంది మన కుక్కరు. కొద్దిగా చిన్న వెసలు తీసుకున్నాను కాబట్టి హౌస్ఫుల్ అయింది. కాకపోతే అది బాగా కుక్ అయిపోతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి, 2 టొమాటోస్ అట్టే రౌండ్గా వేసుకుంటాం. బాగా వాష్ చేసుకున్నాను. దాన్ని కూడా నేను సెంటర్లో పెట్టేస్తున్నాను. సెంటర్లో పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తాను ఇలా. అంతేనండి, చూడండి ఫుల్గా ప్యాక్ అయింది. నేను స్టవ్ కూడా షిఫ్ట్ చేస్తాను దీన్ని, ఎందుకంటే మనకు ఈ స్టవ్ కావాలి. దీన్ని అక్కడ పెట్టేస్తాను. అదే అనమాట, అది బాగా కుక్ అవని. పప్పు అయితే 70% అప్పుడే కుక్ అయింది. ఇప్పుడు ఆకుకూర వేసిన తర్వాత పప్పు ఉడకాలి, కూర కూడా బాగా ఉడకాలి, టొమాటోస్ కూడా కుక్ అవ్వాలి. ఒక 5 to 10 minutes అలాగా ఉండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం వంచిన చారుకి మసాలా రెడీ చేసుకుంటామండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మీరు వాచ్ చేయాలండి, ఎందుకంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీరు నోట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుంటాను నేను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలండి, ఎక్కువ వద్దు. ఇది చూడండి, వెల్లుల్లిపాయలు ఒక 5 to 6 ఉన్నాయి పీసెస్, దాన్ని ఆయిల్లో వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర ఒక స్పూన్ ఉంది, మిరియాలు 1.5 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మనము ఫ్రై చేస్తాము. చూడండి, అక్కడ ఆకుకూర, పప్పు, టొమాటోస్ బాగా కుక్ అవుతుంది. టొమాటోస్ని అప్పుడప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తాము. టర్న్ చేసి టొమాటోస్ కూడా బాగా కుక్ అవ్వాలండి. అది. సో ఇప్పుడు ఇందులో మనము 2 ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకునేస్తాను. సో మనం దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తాము. ఆనియన్స్ ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేస్తాం. ఎక్కువ ఫ్రై వద్దులేండి, ఒక 5 minutes చాలు. ఏమండి, ఇదిగో చూడండి, మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయింది, గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మన కొబ్బరి, హీరో ఆఫ్ ద రెసిపీ, కొబ్బరి లేకుండా వంచిన చారు చేయనవదు. ఒక 1.5 tablespoon పచ్చి కొబ్బరి తురుముకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. సో పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనం ఒక 2 minutes ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ వద్దు. మన వంచిన చారుకి ఒక థిక్నెస్ ఇస్తుంది, రుచి కూడా ఎక్కువ చేస్తుంది అనమాట. సో మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటాము. మన ఆకుకూర, టొమాటోస్ కూడా బాగా కుక్ అవుతుంది అక్కడ. 2 in 1 ప్రాసెస్. ఈ వంచిన చారులో ఏం స్పెషాలిటీ అంటే మనకు అన్నం కలుపుకోవడానికి చారు కూడా వస్తుంది, అలాగే మనకు సైడ్ డిష్గా కూరాకు, పప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు. 2 in 1 అనమాట, అందుకే ఇది స్పెషల్. ఇదిగోనండి, ఆనియన్స్ కూడా రోస్ట్ అయిపోయింది, గుమ్మగుమ్మ వాసన వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను, బాగా వాష్ చేసుకున్నాను. చూడండి, ఇంత చింతపండు వేసుకోవాలండి, పులుసుగా ఉంటుంది మనకు. అలాగే కొత్తిమీర ఒక పిట్టుకుడు బాగా వాష్ చేసుకున్నాను, దాని కూడా వేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ అయింది. సో అదే సెగలోనే మనం దీన్ని కొద్దిగా ఇలా కలిపేస్తాము. ఇవి కూల్ డౌన్ అయినాక మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి, కొంచెం కూల్ డౌన్ అవ్వనిది. ఇదిగో చూడండి, మనం ఇలా కలిపేస్తాం. ఇప్పుడు పప్పు, ఆకు అన్నీ బాగా కలిపేస్తాం అనుకోండి, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఏమండి, మన ఆకుకూర, పప్పు అయితే కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము, కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. సో మన ఆనియన్స్ కూడా కూల్ డౌన్ అవుతుంది, దాన్ని అక్కడ షిఫ్ట్ చేసేస్తాను. చూడండి, మనము ఇప్పుడు ఆ నీళ్ళని వంచుకోవాలి, దానికి దీనికి వంచిన చారు అంటారు. సో వంచుకొని వేస్తాం కేర్ఫుల్గా. సో నేను ఇలా ఒక ఫిల్టర్ అయ్యే ఒక వెసల్ పెట్టుకున్నాను, అందులో మనం దాన్ని షిఫ్ట్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి స్లోగా మనము వాటర్ అన్నీ అందులో షిఫ్ట్ చేసుకుంటాము, అంటే వంచేసుకుంటాము. అదే చూడండి, పప్పు అలాగే ఉంచండి, ఫుల్గా కుక్ అవ్వలేదు, అంటే కుక్ అయింది కానీ చెదిరిపోలేదు. పప్పు ఫుల్ కుక్ అయింది కానీ చెదిరిపోలేదు, ఇలా ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, మనం వాటరు ఒక్క డ్రాప్ కూడా లేకుండా క్లీన్గా ఉంచేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఇందులోని వాటర్ రసం అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనకు కింద ఎంత వచ్చిందో రసము, ఈ చారు అంటారు దీన్ని. సో ఇవన్నీ వాటర్ తీసేసుకున్నాం మనము. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఏమేమి వేసుకోవాలో ఒకసారి నోట్ చేయండి. మనము మిక్సీ పెట్టాలి మసాలాని. సో అందులో ఫస్ట్ మనము ఈ టొమాటోస్ యాడ్ చేసుకునేస్తాము. 2 టొమాటోస్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. అలాగే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకునేస్తాము. ఇందులో పెప్పర్ ఉంది, జీలకర్ర ఉంది, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొబ్బరి అన్నీ ఉంది. చాలా ఎమ్మీగా ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా ఉందండి ఇందులో. ఇవన్నీ యాడ్ చేసుకునే వాళ్ళు ఇందులో. అలాగే ఇందులో మనము 1 టేబుల్ స్పూన్
సాంబార్ పౌడర్ తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలండి. సాంబార్ పౌడర్ విజయ్ చేతి రుచిలో చేసాం కదండి, చూసారా మీరు? చూడకపోతే ఇప్పుడే చూడండి. సో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాము. అందులో మనము ఆల్రెడీ డ్రైన్ చేసుకున్న కొద్దిగా పప్పు ఆకుని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్గా. సరేనా? సో వంచారు మసాలా గ్రైండ్ అయిందండి. గుమగుమలాడుతుందండి, గుమగుమలాడుతుంది రియల్లీ. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ మసాలాన్ని మనము ఆల్రెడీ వంచుకున్నాం కదా చారు, అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి మీరు, ఆల్రెడీ ఆ రసం ఉంది కదా వాటర్, అందులో మనము ఈ మసాలాన్ని యాడ్ చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం పప్పు ఉడికేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు మనము ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇదే వాటర్ మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటాము. అడిషనల్ వాటర్ మనము వేసుకోకూడదు కాబట్టి మిక్సీలో కూడా కొద్దిగా మసాలా ఉంది చూడండి, అందుకే నేను కలిపేసి ఇలా చూడండి, జార్ మూతలో కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఇదిగోనండి మసాలా అంతా యాడ్ చేసినాము మనము చారులో. స్టవ్ ఆన్ చేసుకుంటాను ఇప్పుడు నేను, ఎందుకంటే దాన్ని మనం బాగా కుక్ చేయాలి, దానికి తిరగమాత కూడా చేయాలి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకునేస్తాను దాన్ని. ఇప్పుడు మనం దాన్ని తిరగమాత చేయాలి. ఆకుని పక్కకు పెట్టుకుంటాము, స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి తిరగమాత చేసుకుంటాము. సింపుల్ తిరగమాత అండి, ఏం పెద్దగా ఏం కాదు. సో ఆయిల్ యాడ్ చేసుకుంటాం, ఇందులో ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాం, ఎక్కువ వద్దులేండి, అంతే చాలు. ఇందులో మనము ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, అంతే, ఎక్కువ ఏం లేదు. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. సో ఆవాలు వేసుకుంటున్నాను, 1 స్పూన్ ఆవాలు. ఇది చూడండి ఆవాలు చిటపట అంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని ఇలా క్రష్ చేసి వేసేసినాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము బ్రౌన్గా ఫ్రై చేసుకుంటాము. అందులో మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, మళ్ళీ సాంబార్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి, మిరియాలంతా వేసుకున్నాం కాబట్టి కారం సరిగా ఉంటుంది. ఉప్పు మాత్రం చూసుకోండి, ఉప్పు తగినట్టుగా వేసుకోండి మీరు. అది కుక్ అవ్వాలి, కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఇప్పుడు తిరగమాత అవుతుందండి. ఇదిగో చూడండి ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరగమాతని వంచిన చారులో యాడ్ చేసుకునేస్తామండి. సో ఇప్పుడు మనము సేమ్ కడాయిలోనే దీన్ని ఫ్రై కూడా చేసుకుంటాము. ఆకుకూర పప్పుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్లో కడాయి పెట్టుకున్నాను కదా, కడాయి హీట్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చూడండి ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1 రెమ్మ కరివేపాకు, ఎండుమిరపకాయలు చూడండి ఒక 6 నంబర్స్ తీసుకున్నాను. ఇవన్నీ నేను ఆఫ్గా చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఒక 2 ఆనియన్ అండి, మీడియం సైజు, దాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేస్తాము. అక్కడ చూడండి వంచిన చారు బాగా ఉడికిపోతుంది. వావ్, గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడిపోతుందండి. మీరు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి. చాలా యమ్మీ యమ్మీ అయిన ఒక రెసిపీ రెడీ అవుతుందండి. ಕಲ್ಲಾದರೆ ನಾನು ಬೇಲೂರಿನ ಗುಡಿಯಲ್ಲಿ ಇರುವೆ, ಮಣ್ಣಾದರೆ ನಾನು ಕೋಲಾರದ ಮಣ್ಣಲ್ಲಿ ಬೆರವೆ, ಮರವಾದರೆ ನಾನು ಚಾಮುಂಡಿಗೆ ನೆರಳಾಗಿರುವೆ, ಮಗುವಾದರೆ ನಾನು ಕಾವೇರಿ ಮಡಿಲಲ್ಲಿ ನಗುವೆ. ಲಾ 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 కూర్చోండి. కూరాకులన్నీ యాడ్ చేసుకునేస్తాను. అందులో ఆనియన్స్ బాగా ఫ్రై అయింది కాబట్టి వాటర్ 1 డ్రాప్ లేకుండా ఉండాలి, నోట్ చేసుకోండి 1 పాయింట్. ఇందులో మనము కందిపప్పు వేసుకున్నాం కదా, మీరు కందికాయలు కానీ అనపకాయలు కానీ లేకపోతే అలసందలు నానబెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కుక్ చేసి హార్స్ గ్రామ్ యాడ్ చేసుకోవచ్చు. సో మల్టిపల్ దాల్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు, చాలా హెల్దీగా మీరు దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి. సో అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకునేస్తాము.
La 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 la. మనకు 2 రెసిపీస్ రెడీ అయిపోయిందండి. వంచిన చారు రెడీ అయిపోయింది. ఇక్కడ ఆకుకూర పప్పు ఫ్రై కూడా అయిపోయింది. ఇదే ఈ స్పెషాలిటీ అనమాట. చూడండి, నేను వెల్లుల్లిపాయలు ఇలా నలుపు పెట్టుకున్నాను, ఒక 4-5 నంబర్స్. దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకునేస్తున్నాను. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు చూసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉప్పు యాడ్ చేయలేదు కదా. ఉప్పు మనము రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. వా, సో హెల్దీ రెసిపీ అండి, కర్ణాటక స్టైల్ వంచిన చారు. దీన్ని బస్సార్ అంటారు ఇక్కడ. ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేయొచ్చండి. మనం ఇప్పుడు ఆకుకూర యాడ్ చేసుకున్నాం కదా, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్కి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట ఈ వంచిన చారు. అందుకే వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారు. ఇది డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చాలా యమ్మీగా ఉంటుంది. రుచి అయితే సూపర్ డూపర్ హెల్దీ చాలా. అందుకే నేను పదే చెప్తున్నాను, మీరు ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది కదా. చూడండి, ఇందులో కూడా ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోనండి. ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మన రెసిపీస్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడాలి. వైట్ రైస్కి అయితే చాలా బాగుంటుంది. సంగటి రాగి బాల్స్ సూపర్గా ఉంటుందండి. సో ఇంకా మనం దీన్ని ఖతం చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము, క్లోజ్ చేసి సెట్ చేస్తాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తామండి. మన వంచిన చారు, ఆకుకూర పప్పు ఫ్రై 2 రెడీ అయిపోయిందండి, సెట్ అయింది. ఇంకొక విషయం చెప్పనా మీకు, యాక్చువల్గా ఈ వంచిన చారు మనం ఈరోజు తినేదానికంటే, ఈరోజు చేసాం కదా, ఈరోజు తినేదానికంటే రేపు తిన్నామనుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు నోట్ చేయాల్సిన పాయింట్, మన ఆకుకూర పప్పు వేసాం కదా, అది వాటర్ లేకుండా క్లీన్గా ఒక డ్రాప్ వాటర్ లేకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇలా విడివిడిగా వస్తుందన్నమాట. నాకైతే నోరు ఊరిపోతుందండి, గుమ్మలాడిపోతుంది కదా. వంచిన చారు స్మెల్. సాంబార్ పౌడర్ వేసాం కదండి, అది విజయ్ చేతి సాంబార్ పౌడర్ చెప్పాల్సిన పని లేదు. దాన్ని కూడా వేసుకునేస్తున్నాను. సో పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఉడకనియాలి వంచిన చారుని, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ అండి, కర్ణాటక స్టైల్ రాగి ముద్దే. రాగి సంగటి చేస్తాం కదా మనం ముద్ద, దానికి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో మనము దీని టేస్ట్ చూడాలి ఇప్పుడు. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చెప్పనా. సో ఇలాంటి హెల్దీ రెసిపీ మీరు కూడా చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. రాగి సంగటి ముద్దని ఎలా తినాలో తెలిసిన అండి, ఇలా బాల్స్ మా చేతిలో చేసుకొని ఇలా డిప్ చేసి మింగేవాలి. నాకైతే అలవాట్లేదండి. ఫస్ట్ టైం నేను తినేటప్పుడు నమిలి తినేసేవాడిని. అందరూ నవ్వేవాళ్ళు, ఏంటి ఇది రైసా, అన్నమా, చపాతీయా, ఇంకేంటి నమిలి తిన్నారు, సంగటి అలా కాదు ఇలా మింగేవాళ్ళు అన్నారు. ఓ అవునా అనేసి అప్పుడు తెలుసుకొని అనమాట. దాని తర్వాత ఇలా ఇదే టెక్నిక్ నేను ఫాలో అయిపోతాను. మీరు చేసినప్పుడు ఇలా తినండి, సూపర్ డూపర్గా ఉందండి, సూపర్ డూపర్ అదిరిపోయింది రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇలా ఆకుకూర ఉంది, వంచిన చారు ఉంది. వంచిన చారు ఇంకా రేపు ఎల్లుండికి తిన్నామనుకోండి, నేను ఇంకా ఉడకనిచ్చి తింటా అంటే రుచి ఎక్కువ అయిపోతుంది. ఒబ్బటి చారు చేసుకుంటాం, గుర్తుందా మీకు? అది కూడా అదే, ఈరోజు చేసుకున్నామంటే రేపు ఎల్లుండి చేసుకున్నామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా బాగుందండి, మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. సో వంచిన చారు అయితే అదిరిపోయిందండి. ఆకుకూరకు ఎలా ఉందో చూస్తామా. అబ్బాబాబా, ఎంత కమ్మగా, ఎంత బాగుందండి. ఇందులో మనం స్టెమ్ వేసాం కదా దంటు, చాలా హెల్దీ అండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.